మా చిన్నప్పుడు మాకు అక్షరాభ్యాసం పంతులు గారే చేయించేవారు. బియ్యం సంభావన తీసుకెళ్ళేవాళ్ళం ఒక తాంబూలలో. ఆ తాంబూలలో బియ్యం పోసి ఆ బియ్యం మీద శ్రీ అని రాసి పలక మీద శ్రీ అని రాయించేవాళ్ళు. దాన్ని ఇలా చేయబెట్టుకొని బియ్యం ఆ సంభావన మాత్రం ఆ పంతులు గారు తీసుకునేవాళ్ళు. ఎక్కువగా తెలుగు టీచర్స్ అంతా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. పలక మట్టి పలకండి. నల్లగానే ఉంటుంది కానీ మట్టి పలక. కొద్దిగా రాస్తే ఏమవుతుందంటే తెల్లబడుతుంది. మళ్ళీ నల్లబట్టం కోసం ఏం చేసేవాళ్ళం అంటే దొండాకు పసరు రాసేవాళ్ళం. అది నల్లగా వచ్చేది, కడుక్కునేవాళ్ళం. తర్వాత బొగ్గు పెట్టి రుద్దేవాళ్ళం. అలా 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 కొంచెం నల్లగా చేసి మంచిగా రాస్తే అనిపించేలాగా చేసేవాళ్ళం. బలపాలు ఉండేవి. ఆ పలక పగిలేదండి. ఏదో ఇట్లా ఊపుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ ఊపేటప్పుడు ఎక్కడో ఏదో తగిలేది, పడేది. పగలటం ముక్కలు అయ్యేది. ఈ పలక ఇక్కడ ముక్కలు అయ్యేది, ఇంటికి పోతే ఈ ముక్కలు అయ్యేది. పగిలిన దానికన్నా కొట్టేది ఎక్కువ. అసలు పలక పగిలినందుకు ఏడ్చేవాళ్ళం కాదు, ఇంటికి పోయి ఎన్ని తన్నులు తినాలో ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని అలా ఏమన్నా అంటే ఊరుకుంటారా? వామ్మో, అంత పుస్తకాలే. అసలు వాళ్ళ దగ్గర ఇన్ని పెన్సిల్ బాక్సులు, ఒక్క పెన్సిల్ దాన్ని జాగ్రత్తగా అప్పుడు బ్లేడ్తో చెక్కి వాడుకోవాలి. ఇన్ని రోజులకి ఒకటని ఒక లెక్క ఉండేది. అది తక్కువైతే ఊరుకునేవాళ్ళు కాదు. తర్వాత 6th క్లాస్ నుంచి ఇంకు పెన్నుల్లో ఏం చేసేవాళ్ళం, ఆ ఇంకు నింపుకునేవాళ్ళం. ఆ ఇంకు నింపుకున్నది సరిగ్గా ఇంకు కూడా సరిగ్గా ఉండేది కాదు. 5 పైసలు పెడితేనో ఒక కలవ నిండా సిరాబోసి ఇచ్చేవాడు కొట్టుకెళ్తే. దాంట్లో సిరా అయిపోయింది అనుకోండి, 1 చుక్క, 2 చుక్క, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు అప్పు తీసుకునేవాళ్ళం. తర్వాత వాళ్ళ చుక్కలు వాళ్ళకి మనం నింపుకున్నప్పుడు వాళ్ళ చుక్కలు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకు చుక్కలు, ఏదో చుక్కలు అనుకోకండి, ఇంకు చుక్కలు. దాంట్లో నుంచి ఇలా పాళీ తీసేసి ఇట్లా అంటే పడతాయి అనమాట కిందకి. ఆ దీంట్లో ఎంచుకొని తర్వాత మళ్ళీ మనకు వచ్చిన తర్వాత వాళ్ళకేసేవాళ్ళం. ఇట్లాంటివి చెప్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలకి, కానీ అంత జాగ్రత్తగా ఉండేది. బాల్ పాయింట్ పెన్స్ చాలా తక్కువ ఉండేవి, ఇంక్ పెన్స్ ఎక్కువ వాడేవాళ్ళం. ఆ ఇంకు కూడా అది ఏదన్నా సంతోషం వేసినా కానీ ఆ ఇంకు ఇసురుకునేవాళ్ళం. ఇంకు మరకలు చూసి ఇంట్లో ఇంకో 4 వాడేవాళ్ళు.